నిన్న మనం చూసాం పాస్టర్ అభినయ్ దర్శన్. అతని గతంలో సినిమాలో కూడా నటించిన వ్యక్తి అట. మరి క్రైస్తవ మత ప్రచార పరిశ్రమ ఒక ప్రముఖ పాస్టర్ ని కోల్పోయింది. మామూలుగా ఏమైనా చనిపోయినప్పుడు అలానా పరిశ్రమకు తీరని నష్టం ఉంటాం కదా, అలా ఈ పాస్టర్లకి మత ప్రచార పరిశ్రమకు చాలా తీరని లోటు. కానీ ఆ లోటు సినీ ప్రపంచానికి ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మంచి నటుడు, కానీ దర్శకత్వం కూడా మరి అతనే చేయాలనుకుని అలా దర్శకత్వంలో మరి స్టంట్ మాస్టర్ దర్శకత్వం అన్ని కూడా అతనే చేయాలనుకుని నటులు అందరూ దర్శకులు కాలేరు, అలాగే స్టంట్ మాస్టర్లు అసలు కాలేరు. అన్యాసాలు ఆశ్వాసంతో సహా అన్యాసాలు ఒకేసారి వేద్దాం అనుకుని దొరికేసాడు. సో అది సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా అతని నేను కొన్ని వీడియోలు చూసా. మార్నింగ్ చాలా ఓపెన్ గా అలా బురదలో నడుస్తూ బురద నీరు పోయించుకుంటూ, అంటే మళ్ళీ ఆ బకెట్లు కూడా మళ్ళీ షార్ట్ లో దొరికేసి అలా బకెట్లో పక్కన బురద పోస్తా ఉంటే ఆ బురద నీటిలో అతను నడుస్తూ ఆ భరోసా పార్టీ అని ఒక పార్టీ కూడా అతను పెట్టాడు. అలా ఈ మధ్యన శ్రవణ్ కుమార్ ఒక పార్టీ, విజయ్ కుమార్ ఒక పార్టీ, రేపు మాకు సునీల్ కుమార్ ఒక పార్టీ, అలాగే ఈ అభినయ్ దర్శన్ కుమార్ ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టి మరి ఇలా దొరికేశాడు. మరి అతను కూడా తర్వాత అభినయం సక్సెస్ అయింది అనుకుని హడావుల్లో మొత్తం మీద రిక్రేస్ పడుకుని నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇలాగా రెచ్చగొట్టినందువల్ల రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టినందువల్ల ఇటువంటి దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టుగా మరి ఆయన అభినయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. సో అందుకనే నేను అభినయ్ కుమార్ అభినయానికి మామూలుగా అయితే ఈ పాటికి ఇంకో 4 కుమారులు 4 కోట్లు వేసుకొచ్చి డెఫినెట్ గా ఇందులో రఘురామరాజు కోట్లు కూడా ఉందేమో, లేదా ఆయన ఎవరినన్నా ప్రేరేపించారేమో అనే నేలాపనిందల కోసం నా మీద పడుండేమో. శ్రీరాముని దయవలన అటువంటి నేలాపనిందలు నా మీదే రాకుండా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు గట్టెక్కాడు, దొరికేశాడు. మరి అక్కడికి ఈ మధ్యన నెక్ టై బనీలు వేసుకుని కొంచెం కామెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు. ఆ నెక్ టై పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం అనుకుంటా నాకు మొన్న ఎవరో పంపించడం జరిగింది. బొట్టు మగవారు హిందువులు ఆడలు పెట్టుకున్నారు, మీ మగవాళ్ళకి ఏమైనా ఎవరికి పెళ్ళాలి మీరు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఒక సత్ సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం, స్త్రీ పురుషులు తేడా లేకుండా బొట్టు అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం అయితే అంత అసభ్యంగా, అంత నీచంగా, అంత దారుణంగా మరి వాళ్ళు మాట్లాడటం, దాన్ని సహించటం, మాట్లాడటం ఒక తప్పు అయితే దానికి మరి చట్ట ప్రకారం మరి ఏం కేసులు పెట్టారో ఏంటి అనేది నేను వెరిఫై చేయాలి. ఇంకా లేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ ఎలా అయితే ఒక మర్డర్ నాటకం ఆడాడో దాని మీద కేసు కట్టారు. కానీ చాలా నాటక ప్రదర్శనలు ఈ మత ప్రచారం పేరిట జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలే. ఈ పాపం దొరికేశాడు ఈ అభినయ దర్శన్ ఆ మర్డర్ డ్రామాలో. మరి మనం చూస్తున్నాం అంటాడు వాడు వచ్చి అని చెప్పి కోట్లు వేసుకుని అలా నెత్తి మీద ఏదో రాస్తే మాట వచ్చిందంటారు సడన్ గా. అది కూడా ఎలాంటి రామాయణ మగవాడికి మాటలు రావటం, అవుటి వాడిని నడిచేయటం, క్యాన్సర్ తగ్గిపోయిందని ఎలా చెప్పి క్యాన్సర్ తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి డ్రామాలు, అభినయం వేసిన డ్రామాలు లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రామాస్ అయ్యి మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి దీని మీద అథారిటీ ఉంది. ఎప్పుడైనా సరే
ఇటువంటి ప్రదర్శనలు ఇవన్నీ తీయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసి ఆ ప్రదర్శనలు ఇచ్చి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసులు కట్టారా లేదా, మీకు ఎక్కడైనా ఇటువంటి ప్రదర్శనలు, మాయా ప్రదర్శనలు, ఇంద్రజాల ప్రదర్శనలు మీకు తటస్థిస్తే ఈ ఏరియాలో ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ డ్రగ్ కంట్రోలర్ కి మీరు ఇమీడియట్ గా ఫోన్ చేసి, ఆ నెంబర్ మీకు నెట్లో దొరుకుతుంది, ఫోన్ చేసి తెలియచేయండి. ఇటువంటి ప్రదర్శకుల్ని సో కాబట్టి వాళ్ళు ఏమో ఇలా అయితే ఆ ఓట్లు అక్కర్లేదా అని కూడా సిగ్గు లేకుండా అడిగేస్తున్నారు. సో అంచేత బట్ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి ఇంద్రజాల ప్రదర్శనలు వీటి మీద ఇప్పుడు అభినయ దర్శనం ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇటువంటి చర్యలు అన్నిటికీ కూడా ఉపక్రమించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తాను.